ఉన్నది. రైట్. ఆది శ్రీనివాస్ గారు, రుణమాఫీ ఇస్తున్నారు ఓకే, బట్ కండిషన్స్ అప్లై అన్న దానిపైనే బీజేపీ బీఆర్ఎస్ పెదవి విరుస్తున్నాయి. స్పెసిఫిక్గా కోతలు వాతలు కండిషన్స్ ఇన్ని పెట్టారు, అప్పుడు చెప్పారా ఈ విధంగా కండిషన్స్ అప్లై అవుతాయని? రైతు బంధు 69 లక్షల మందికి ఉంటే ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇస్తామంటున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద 30 లక్షల మంది మాత్రం ఉన్నారు. మిగతా 39 లక్షల రైతులు ఏమైపోవాలి? ఇవి విపక్షాలు పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు. ఒకటి, ఇప్పుడు మీరు అంటున్న కోతలు వాతలు అనే మాట, సరే రేపటి నుంచి మనం రైతు రుణమాఫీ చేసిన తర్వాత రైతుల ద్వారా కానీ ప్రజల ద్వారా కానీ మీకే తెలుస్తుంది. అసలు ఎక్కడ కోతలు లేదు కాదు. గత ప్రభుత్వము 2020 మార్చి 17న జీవో నెంబర్ 148 ద్వారా సెక్షన్ బిలో అందుబాటులో ఉన్న డాటా ప్రకారం రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటిది యథావిధిగా వాళ్ళు ఇంగ్లీష్ లో ఇచ్చినటువంటిది మేము అచ్చు తెలుగులో కూడా రైతులు అందరికీ అర్థంగా అయ్యే విధంగానే ఇచ్చినాం. మరోటి ఇక్కడ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 30 లక్షల మంది రైతులు కాదు, 30 లక్షల కుటుంబాలు. దయచేసి ఈ అంశాన్ని అర్థం చేసుకోండి. రాష్ట్రంలో 89,96,000 రేషన్ కార్డు ఉన్నాయి. 30 లక్షల కుటుంబాలకు ఇప్పటికే రేషన్ శాఖ ద్వారా వచ్చినట్టు దాని ప్రకారం మాకు 30 లక్షల మంది కుటుంబాలకి ఇది రావడానికి అవకాశం ఉంది. ఇంట్లో భార్య భర్త లక్ష తీసుకుంటే వాళ్ళు 2 లక్షల లోపల అర్హులకు వస్తారు. తండ్రి కొడుకు లక్ష తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా ఈ పథకానికి అర్హులైతారు. దయచేసి ఎందుకు వీళ్ళు గగ్గోలు పడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. 31,000 కోట్లు ఈ రోజు వీళ్ళ అంకెలతోని గమనించి మనం కోరుతున్నాం. 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 16,000 కోట్లే వాళ్ళు ఇచ్చిన రుణమాఫీ అంతా కూడా. లెక్కలు దీవను డేటా బేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎక్కడైనా కంప్యూటర్ లో. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు తాపకి ఎన్ని ఇచ్చింది కేవలం 16,000 కోట్లే. తర్వాత 2018లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చినటువంటి రుణమాఫీ కేవలం 12,000 కోట్లే. కలిపితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పట్టు అధికారులు రైతులకు రుణమాఫీ ఊరించి ఎన్నికలప్పుడు ఉప ఎన్నికలప్పుడు పావుల దువ్వాళ్ళ కేసినటువంటిది 10 ఏళ్లలో 28,000 కోట్లే. కానీ ఈ రోజు మేము ఇవ్వబోతున్నది 31,000 కోట్లు ఉంటున్నాం. 2008లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేసినామంటే అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రోజు మంత్రి మండలి ఏకగ్రీవ తీర్మానం చేసి ఇచ్చిన మాట తప్పకూడదు అని చెప్పి ఈ రోజు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడానికి కోసం రంగం సిద్ధమై ఈరోజు ₹1,00,000 ఉన్నటువంటి వారికి ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే ఈరోజు ప్రజలలో ఎక్కడి కాంగ్రెస్ పార్టీ, రైతులలో ఎక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ పొందుతుందని చెప్పని ఇదేదేదో మాట్లాడుతూ తప్ప అసలు బేస్లెస్ ఆధారం లేదు. ఈరోజు మీరు రైతుల పక్షాన నిలబడే వాళ్ళైతే అభినందించండి, మీరు కూడా రేపు సంబరాల్లో పాల్పంచుకోండి. రైతుల పక్షాన్ని ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజెప్పండి. సరే ఈ రోజు మేము ఒక మాట ఈ రోజు తెలుగులో ఉన్నటువంటిది ఇంగ్లీష్ లో వారు ఇచ్చినటువంటి జీవో 148 సెక్షన్ బి ప్రకారం అందుబాటులో డేటా ప్రకారం అని వాళ్ళన్నారు. మేము అందుబాటులో ఉన్న డేటాస్ తో పాటు రేషన్ కార్డ్ అనే వాటిలో కుటుంబాన్ని ప్రామాణిక తీసుకోవడానికి వాడుకున్నాం తప్ప ఆ రోజు అర్హులైన కుటుంబానికి ఇవ్వమని మేము అనలేం. మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు వెళ్ళండి తీసుకోండి 2 లక్షల రుణమాఫీ అన్నారు. వాళ్ళకు కూడా తప్పనిసరిగా వర్తింపజేస్తుంది. ఇందులో రైతు రుణమాఫీకి ఆటంకాలు ఎక్కడ కూడా రావని మాట చెప్తుంది. ఎక్కడైనా అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఇస్తామని ఎక్కడైనా అర్హులైనటువంటి రైతు ఒకవేళ సింగిల్ విండో ద్వారా కానీ వాణిజ్య బ్యాంకులు తీసుకున్నటువంటి వారికి 12/12/2018 9/12/2023 వరకు అని మాట మీరు చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారు గతంలో అరే 2016లో తీసుకున్న రైతుకి ఇమని చెప్పారు టీఆర్ఎస్ నాయకుడు. గతంలో కండిషన్స్ పెట్టలేదు కానీ ఈ పథకం కేవలం స్వల్పకాలిక పంట రుణాలకి వర్తిస్తుందని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇది బీఆర్ఎస్ అడుగుతున్న రెండో ప్రశ్న. లేదు, ఇప్పుడు బీఆర్ఎస్ కు అసలు ప్రశ్నించే నైతిక హక్కే లేదంటున్నా. అంతకు ముందు తీసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వమంటే నువ్వు ఎందుకు వేయలే? 2016లో రైతుకి ఎందుకు వేయలే? మేము ఈ రోజు 12/12/2018 నుంచి 9 మీ 5 కట్ ఆఫ్ డేట్ గత వరకు మీరు ఏదైతే గత ప్రభుత్వం వరకు మీరు రుణమాఫీ చేస్తామని దాని తర్వాత నుంచి ఈ ప్రభుత్వం రాకంటే ముందు నుంచి ఇస్తామని చెప్పన్నాం. 2016 ఎందుకు ఇవ్వని చెప్పి గత షరతులే పెట్టిన మానాడు కూడా రైతు రుణమాఫీ చేస్తామన్నాము. ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నాము. గత ప్రభుత్వం రుణమాఫీ చేసిన డేట్ నుంచి చెప్తున్నాం. మళ్ళీ బాగా రైతు సోదరులను మీరు విజ్ఞప్తి చేస్తున్నాం, టెన్టీ ద్వారా ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వము రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ పెట్టే తదుపరి నుంచి మేము ఇస్తున్నాం. ఆ రోజు ఇవ్వండి రైతుకు. ఈ రోజు
2018లో అధికారికి వచ్చిన ఈ ప్రభుత్వం దాదాపు 12 లక్షల మందికి 8,579 కోట్లు ఎగ్గొట్టింది అంటున్నా. రుణమాఫీ చేస్తామని చెప్పి చేయనటువంటి ఈ ప్రభుత్వాలు ఈరోజు పిఎం కిసాన్ దాన్ని కూడా తీసుకునే క్రమంలో మా దగ్గర కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డేటా ఉంది. అందులో ఏముంది? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, మేయర్లు, జడ్పీ చైర్మన్లు, రాజ్యాంగమైన పదవులు ఉన్నటువంటి వాళ్ళు తీసుకోకూడదని చెప్పని పిఎం కిసాన్ సంబంధించినటువంటి దాన్ని కూడా మేము తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం ప్రభుత్వ ఉద్యోగుల డాటా ఉంది, ఇతర డాటా కూడా లేదు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పిండు, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. రైతు రుణమాఫీ ఒకటే క్రియేట్ మీ ద్వారా చెప్తున్నా, ఒకటే నిబంధన 12/12/2018 9/12/2023 లోపల 2 లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతులకు 2 లక్షల రుణాలు ఇవ్వాలనుకున్నాం. కుటుంబాల ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటారు తప్ప వేరే కాదు. అది 30 లక్షల కుటుంబాలంటే తండ్రి కొడుకు నాకు తెలిసినప్పుడు 60 లక్షలు దాటుతారు విడివిడిగా రైతులు అంకెలు ఎక్కేస్తే. తెలుస్తుంది కదా, మన బ్యాంకులలో సృష్టంగా ఉంటుంది కదా. రేపు తెలుస్తుంది. రేపు మీరు వేసిన తర్వాత మొత్తం ఆ వివరాలను కూడా బయటకు వస్తే ఖచ్చితంగా అప్పుడు కూడా మనం మాట్లాడదాం. తప్పనిసరిగా వస్తాయి, అందులో అనుమానం లేదు. రాష్ట్రంలో అన్న ఒక నిమిషం మీరేమనుకో వేరే కాదు. రాష్ట్రంలో ప్రస్తుతం మన దగ్గర 89,96,000 తెల్ల రేషన్ కార్డులు మనకు అందుబాటులో ఉన్నాయన్న. అసలు నేను అంటున్నా ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ గా మారిన టిఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు కూడా ఇచ్చుంటే ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండదు కాదు కదన్నా. మా ముఖ్యమంత్రి గారు క్లియర్ అయిపోయిండు, పాస్ పుస్తకం ఆధారంగానే ఇస్తామని చెప్పని. మనము మీకు జీవోంటిది అన్న తెలుగులో వచ్చింది పక్క, గతంలో ఇంగ్లీష్ గతంలో లాగా లేదు. ఒక్కటే సేమ్ గతంలో ఉన్న 148 బి సెక్షన్ లో ఒకటే మార్పు ఏంటంటే రేషన్ కార్డును కుటుంబాలు గుర్తింపు చేయడం తప్ప వేరే కాదు. మీరు దీని మీద అపోహలు పడవలసిన అవసరం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసి రేపు మనకు తెలుస్తుంది ఆగస్టు 15 లోపల ఎన్ని లక్షల మంది రైతులు మన బ్యాంక్ రేపు ఇచ్చిన తర్వాత మొత్తం వివరాలు వస్తాయి. అయితే సీఎం చెప్పారు కదా భూమి పాస్బుక్ ఆధారం అని. పాస్బుక్ ఆధారంగా పాస్బుక్ జీవ అన్న ఇప్పుడు మనం ఒక నియమ నిబంధనలు పెట్టుకునేటప్పుడు ఒక బాధ్యత జీవోను సవరించి తెలుగులో ఇచ్చేటప్పుడు ఒకటి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఒకటి కుటుంబానికి లెక్క తీసుకోవడానికి రేషన్ కార్డు అనేది పెట్టినాం తప్ప గత జీవోని ఈ జీవో ఏ మార్పు లేవు అన్న. అచ్చు తెలుగులో ఇచ్చినాము, గతంలో ఇంగ్లీష్ లో ఉంది, ఇంకా వాళ్ళు కొన్ని దాచిపెట్టారు, మీరు అట్లా దాచిపెట్టలేము. శ్రీనివాస్ గారు ఇప్పుడు వారు మాట్లాడినప్పుడు 19 లక్షలు మా దగ్గర కొత్తగా తెలుగు రేషన్ కార్డు వచ్చినాయని చెప్పి దరఖాస్తులు చెప్పి దాచిపెట్టలేము. 19 లక్షల కార్డులు కొత్త రేషన్ కార్డులు కావాలి దరఖాస్తులు వచ్చి దాచిపెట్టలేము. గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి ప్రజలకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేసినాం. ఆ 19 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం. ప్రజాపాలన ఫామ్స్ ఎక్కడ ఉన్నాయో ఎవరికి తెలియదు. జస్ట్ ఇంటర్వెన్షన్ ప్రజాపాలన ఫామ్స్ ఎక్కడ ఉన్నాయో ఏ వెబ్సైట్ లో ఉందో 7 నెలలు అయింది సీనన్న, 7 నెలలు అయిపోయింది. విశాఖే అదే 3 నెలలు ఎలక్షన్ తెలియదే ఉంది కానీ సరే. ఇప్పుడు నిన్న రోజు కలెక్టర్ దగ్గర కూడా ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తుల పైన మాట్లాడడం నేను చెప్పిన అదే ఓకే. నేనేమంటున్నా ఈ 19 లక్షలకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులో మళ్ళీ చెప్తున్నా, పాస్ పుస్తకమే ప్రామాణికం అవుతుంది. రేషన్ కార్డు కుటుంబం ఆధారంగా అన్నము. ఇప్పుడు ఏదైతే వారు అన్నారో కొడుకు పెళ్ళైంది విడిపోయిండు ఆయనకి ఎట్లా అంటుండు, ఆ కొడుకు ఏదో రేషన్ కార్డు లో ఉన్నాడు, అతను అందులోకి అందుబాటులోకి వస్తాడు. ఏ మాత్రం అనుమానాలు చెందకండి ప్రజల రైతులు అని చెప్పి విజ్ఞప్తి చేసినాం నిన్న రోజు. ఈ రోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ అయి తీరుతుంది. ఆ కుటుంబాన్ని క్రియేట్ గా చేసినాం. మీరేమంటున్నాం, మీరు ఇచ్చే సూచనలు కూడా సరే, విఠలన్న గాని కిసాన్ గారు గాని ప్రజా సంఘాలు రైతు సంఘాలు ప్రతిపక్షాలు ఇస్తున్న సూచనలు కూడా తప్పనిసరి ప్రభుత్వం పరిలోకి తీసుకుంటుంది. మా వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అప్పటికప్పుడు స్పందిస్తున్నారు, మీరు అందరు కూడా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు చిన్న ఆటంకాలు ఏదైనా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు ప్రయత్నం చేస్తుంది తప్ప రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇది, రైతులు రాజుగా చూడాలని చెప్పినటువంటి ఆలోచన ఇది. ఇది దేశంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఒకేసారి రుణమాఫీ కాబోతుంది. గతంలోలాగా పావులా అయితే లేదు, ఒకేసారి రుణమాఫీ కాబోతుంది. కాబట్టి ప్రతిపక్షాలు కూడా అభినందనలు చెప్పి వాళ్ళ పెద్ద మనుషులు చాటుకోవాలి తప్ప ఈ విధంగా